ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం సైప్రస్ దేశంలో ల్యాండ్ అయ్యారు. ఆ దేశ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడోలైడ్స్ విమానాశ్రయం చేరుకుని ప్రధానికి స్వాగతం పలికారు. 3 దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని తొలుత సైప్రస్ చేరుకున్నారు. అనంతరం G7 సదస్సులో పాల్గొనేందుకు కెనడా వెళ్తారు. ఆ తర్వాత క్రొయేషియా పర్యటనకు వెళ్తారు. 23 ఏళ్లలో భారత ప్రధాని సైప్రస్లో పర్యటించడం ఇదే తొలిసారి. 1982లో ఇందిరాగాంధీ, 2002లో అటల్ బిహారీ వాజ్పేయి ఈ దేశంలో పర్యటించారు. ఇకపోతే ఆపరేషన్ సింధూర్ సమయంలో సైప్రస్ భారత్కు మద్దతు పలికింది. పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన సైప్రస్ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద అంశాన్ని యూరోపియన్ యూనియన్లో లేవనెత్తామని పేర్కొంది. మరోవైపు ఆపరేషన్ సింధూర్ సమయంలో టర్కీ పాకిస్తాన్కు అండగా నిలిచి భారత్ ఆగ్రహానికి గురయ్యింది. అయితే సైప్రస్కు మరియు టర్కీకి మధ్య సుదీర్ఘకాలం నుండి విభేదాలు ఉన్నాయి. 1974లో టర్కీ సైప్రస్కు చెందిన ఉత్తరాది భాగాన్ని ఆక్రమించింది. ఈ నేపథ్యంలో సైప్రస్ దేశంలో భారత ప్రధాని మోడీ పర్యటన పాకిస్తాన్కు సాయం చేస్తున్న టర్కీకి గట్టి సందేశం పంపుతుందని విశ్లేషణలు వస్తున్నాయి. ఇకపోతే G7 సదస్సులో పాల్గొన్న తర్వాత ప్రధాని క్రొయేషియా వెళ్తారు. ఈ దేశంలో పర్యటించబోయే తొలి భారత ప్రధాని మోడీయే కావడం విశేషం.